హాయ్ అండి. ఈ వీడియోలో 100 ఫోన్ రింగ్స్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది కంటిన్యూ చేయండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మనకి ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే కొంచెం ముందు ఏం జరిగిందో చూయిస్తారు. హుయిషు వాళ్ళ అమ్మగారు హుయిషుని వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా! ఆ కాన్వర్సేషన్ అంతా బయట నుండి మన సాయియన్ కూడా వింటాడనమాట. సో, వాష్‌రూమ్ నుండి ఫస్ట్ వాళ్ళ అమ్మగారు బయటికి రాగానే సాయియన్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఒక క్వెషన్ అడుగుతాడు. హుయిషు ఎందుకు మాట్లాడదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు, "అదేంటి అలా అడుగుతున్నావు? నీకు తెలుసు కదా! యాక్సిడెంట్ అయింది తన వల్ల. తన సిస్టర్ డెఫ్ అయింది. అలాగే తన బ్రదర్ చనిపోయాడు. ఆ షాక్‌లో నుండి తనింకా బయటికి రాలేదు" అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సాయియోన్ ఎంతైనా ఇప్పటికే 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్ వరకు ఆ షాక్ అలానే ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? నాకెందుకో కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అన్నట్టు సాయోన్ అంటాడు. హుయిషు వాళ్ళ అమ్మగారు, "కన్‌ఫ్యూషన్ ఏముంది? ఏంటి తన గురించి ఇప్పుడు నన్నెందుకు అడుగుతున్నావంటే సాయోన్, మీరు ఒక విషయం మర్చిపోతున్నట్లున్నారు ప్రతిసారి. తను నా వైఫ్. నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు" అన్నట్టు అంటాడు. ఆ మాటకు హుయిషు వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. ఏంటి సాయోన్ కూడా మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? నేను కూడా ఇదే కావాలని చెప్పి కోరుకుంటున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏం జరుగుతుందో చూయిస్తారు. సాయోన్ హుయిజు టెర్రస్ మీద ఉంటే సాయోన్ కూడా అప్పుడే టెర్రస్ మీదకి వెళ్లి హుయిజుని చూస్తాడు కదా! తన చేతిలో ఉన్న ఫోన్‌ని కూడా చూస్తాడు. సో, ఎవరో వచ్చారని హుయిజు వెనక్కి తిరిగి చూస్తే సాయోన్ ఉంటాడు. తను కంగారుగా టెన్షన్ పడిపోయి వెంటనే ఆ ఫోన్ తీసుకొని తన హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని వెనక్కి అడుగేసుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. బట్ అక్కడ నిలబడ్డ ప్లేస్ అయిపోయి తను స్లిప్ అయిపోయి కింద పడిపోతుంటే అప్పుడే సాయోన్ వెంటనే దగ్గరికి వెళ్లి తను గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరు కింద పడిపోతారు. కింద పడగానే సాయియో "నువ్వు బానే ఉన్నావు కదా!" అని చెప్పేసి వెంటనే హుయిజుని స్లోగా లెగు అని చెప్పేసి హెల్ప్ చేస్తాడనమాట. ఫస్ట్ క్వెషన్ ఏమడుగుతాడంటే, "నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడేం చేస్తున్నావు? కొంచెం స్లిప్ అయ్యి ఉంటే కింద పడిపోయి చనిపోయేదానివి. అసలేం జరుగుతుంది? నీకన్నా అర్థమవుతుందా? బట్ ఇదంతా కాదు. నువ్విందాక ఫోన్‌లో మాట్లాడుతున్నావు కదా! నీకు మాటలు రావు కదా! నువ్వు ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎలా ఎలా మాట్లాడుతున్నావు?" అన్నట్టు క్వెషన్ చేస్తాడనమాట. హుయిజు ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏం చెప్పాలో అర్థం కాక. సాయన్‌కప్పుడే డోజే కాల్ చేస్తాడు. సాయోన్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడని చెప్పేసి హుయిజు ఇదే మంచి ఛాన్స్ అని వెళ్ళిపోతుంటే సాయోన్ తననాపేసి తన కోట్ ఏదైతే వాళ్ళ అమ్మగారు వాష్‌రూమ్‌లో విసిరేసారో దాన్ని తనకిచ్చేస్తాడు మళ్ళీ. డోజే ఏం చెప్తాడంటే, "మేము లొకేషన్‌ని ట్రేస్ చేసాం. 10 మినిట్స్ కన్నా మీరు ఎక్కువ సేపు మాట్లాడారు కాబట్టి, మీరు ఏ అపార్ట్‌మెంట్‌లో ఉన్నారో, అంటే ఏ బిల్డింగ్‌లో ఉన్నారో, అతను కూడా అదే బిల్డింగ్‌లో ఉన్నాడు. మీకు క్లోజ్‌గా ఉన్నాడు" అన్నట్టు డోజే చెప్తాడు. సాయన్‌కేం అర్థం కాదనమాట. అప్పుడే మన హుయిజు లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటే, "ఏంటి అతను ఇక్కడే ఉన్నాడా?" అని చెప్పేసి, మళ్ళీ అతను హుయిజుని ఏమన్నా చేస్తాడేమో అని తను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే డోర్ క్లోజ్ అయిపోయి తను కిందకి వెళ్ళిపోతుంది లిఫ్ట్. ఇక సాయోన్ హడావిడిగా స్టెప్స్ మీద కిందకి వెళ్తాడనమాట. కిందకి వెళ్లి వెంటనే హుయిజు సేఫ్‌గా ఉందో లేదో ఆ పార్టీ లోపలికి వెళ్ళిపోయి చూస్తాడు ఆ రూమ్ లోపలికి. ఊషి అక్కడ సేఫ్‌గా ఉండడం. అది చూసి సాయోన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే మళ్ళీ డోజోకి కాల్ చేసి, "ఈ బిల్డింగ్‌కి ఈరోజు ఈవెంట్‌కి వచ్చిన గెస్ట్ లిస్ట్ అంతా నాకు కావాలి. అలాగే ఆ వాయిస్ కూడా మనం ఎవరిదో కనిపెట్టాలి" అన్నట్టు డోజోతో చెప్తాడు. పార్టీ అవ్వగానే సాయోన్, హుయిజు ఇద్దరు ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళగానే సాయోన్ హుయిజు తోటి దగ్గరికి వెళ్ళిపోయి, చిన్నప్పుడు తన మోకాలికి ఒక గాయం అవుతుందనమాట. "ఇంకా నీకా గాయం ఉందా?" అని చెప్పేసి ఆ గాయాన్ని చూస్తాడు. చిన్నప్పుడు నీకు డాగ్ కరిస్తే అట్‌లీస్ట్ నువ్వు అరవను కూడా అరవకుండా అలానే చూస్తూ ఉండిపోయావు. నాకిప్పటికీ అనుమానమే. అంత చిన్న అమ్మాయి ఒక కుక్క కరిస్తే అరవకుండా అసలెలా ఉండగలదు? అదెలా పాసిబుల్? ఇప్పటికి కూడా నువ్వు అలాగే మెయింటైన్ చేస్తున్నావు మాట్లాడకుండా. ఇంకెన్ని రోజులు ఇలాగే హైడ్ చేస్తావో నేను చూస్తాను. నేనైతే ఫోర్స్ చేయను. నీకు మాట్లాడాలనిపించినప్పుడే మాట్లాడు అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడు. పాపం సాయోనికి తెలీదు కదా! హుయిజు వాళ్ళ అమ్మగారే చిన్నప్పటి నుండి హుయిజుని మాట్లాడకుండా కావాలని చెప్పేసి సైన్ లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్పింది. ఎందుకంటే ఆ చైర్మన్ వాళ్ళ అమ్మాయికి చెవులు వినిపించవు కాబట్టి, హుయిజుకి యాక్సిడెంట్ అయినా కూడా తను బానే ఉందని తెలిస్తే వాళ్ళని ఇంట్లో నుండి బయటకి నెట్టేస్తారని, అందుకే అలా చేయమని చెప్తుంది. ఇప్పటికి ఇక హుయిజు వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే ఎవరితో మాట్లాడకుండా తనకి మాటలు రావన్నట్టే చేస్తుందనమాట. హుయిషు ఆ రోజు నైట్ పడుకున్నప్పుడు, అప్పుడే తనకి సాయియోన్ ఫోన్‌లో మాట్లాడినప్పుడు, కిడ్నాపర్‌తో మాట్లాడినప్పుడు, హుయిషు గురించి గొప్పలు చెప్తూ ఉంటాడు కదా! అది గుర్తు చేసుకుంటూ తను మురిసిపోతూ ఉంటుంది. ఇంకో పక్క సాయోన్‌కి అసలు నిద్ర పట్టదనమాట. తనసలు ఎందుకు దాచింది నా దగ్గర? అసలేం జరుగుతుందిక్కడ? అని చెప్పేసి, ఎలా అయినా అడుగుదామని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్తాడు. బట్ లోపలికి వెళ్లి ఒకవేళ అడిగితే తను ఇలా రెస్పాండ్ అవుతుందేమో, ఎవరికైనా సీక్రెట్స్ ఉంటాయి. ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి. మీకు సీక్రెట్స్ లేవా? అని చెప్పేసి నన్ను క్వెషన్ చేస్తే మళ్ళీ నేనెక్కడ చెప్పాల్సొస్తుంది అని చెప్పేసి తను లోపలికి వెళ్ళడానికి డేర్ చేయకుండా ఆగిపోతాడు. నెక్స్ట్ డే ఆఫీస్ వాష్‌రూమ్‌లో మిస్టర్ కాంగ్ ఉన్నాడు కదా! వాష్‌రూమ్‌లో వాళ్ళ వైఫ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. జరిగిన ప్రతి విషయం చెప్తూ ఉంటాడనమాట. సో, ఆ కన్వర్సేషన్ అంతా బయట నుండి సాయోన్ వింటాడు. అలా మాట్లాడుకొని బయట రాగానే సాయోన్ అక్కడ చూసి భయపడిపోయి వెంటనే ఫోన్ కిందేస్తాడు.
సాయన్ ఆ మాటలు విని మిస్టర్ కాంగ్ మీతో మాట్లాడాలి, కొంచెం బయటకొస్తారా అని చెప్పేసి బయటకు తీసుకెళ్తాడనమాట. సో, ఇలా క్వెషన్ చేస్తాడు. మీరు అన్నీ మీ వైఫ్‌తో షేర్ చేసుకుంటారా అని చెప్పేసి మిస్టర్ కాంగ్. అదేంటి అలా అడిగారు? వైఫ్‌తో అందరూ షేర్ చేసుకుంటారు కదా! అది అందరూ చేసే పనే కదా! అప్పుడే కదా మనం మనం వాళ్ళని ఎంత ఇష్టపడుతున్నామో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి కొన్ని వైఫ్స్ మనకు చెప్పకుండా దాచేస్తారు కదా! అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మిస్టర్ కాంగ్ వెంటనే కొంపతీసి మీ వైఫ్ మీకు చెప్పకుండా ఎమర్జెన్సీ ఫండ్స్ ఏమైనా డబ్బులేమైనా దాచిపెడుతుందా అంటే మన హీరో సాయి ఏం లేదు అన్నట్టు చెప్తాడు. మిస్టర్ కాంగ్ డబ్బులు కాకపోతే ఇంకేం ఆలోచిస్తున్నారు? ఏమైనా దాచుకునివ్వండి. వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది కదా! వాళ్ళ సీక్రెట్స్ ఉంటాయి. మనం ఎందుకు ఫోర్స్ చేయాలి? వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళే చెప్తారు. బట్ అలా అని చెప్పేసి మీ సైడ్ నుండి ఎఫర్ట్ ఇవ్వడం మానేయకూడదు. అప్పుడే కదా ఇద్దరు హ్యాపీగా ఉంటారన్నట్టు మిస్టర్ కాంగ్ చెప్తాడు. అప్పుడే సాయానికి అర్థమవుతూ ఉంటుంది. అంటే వైఫ్ దగ్గర మనమేం దాచకుండా తనని ప్రేమగా చూసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎఫర్ట్ ఉన్నట్టు నమ్ముతారు అన్నట్టు అనుకుంటాడు. మన హుయిజో ఏమో వాళ్ళ ఆఫీస్‌లో సైన్ లాంగ్వేజ్ ఆఫీస్‌లో వాళ్ళ టీమ్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. తిను ఇంటర్వ్యూ ఇచ్చింది కదా! ప్రెసిడెంట్ ఆఫీస్‌లో స్పోక్స్ పర్సన్‌కి సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్‌గా దానికి ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి ఆ రోజే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని చెప్పేసి అందరూ తన ఫోన్‌నే చూస్తూ ఉంటారనమాట. మెసేజ్ ఏమొస్తుంది? పాస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అని చెప్పేసి. కాసేపు అయిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. హుయిషు దాన్ని అలానే చూస్తూ ఉంటుంది. పక్కనే ఒక అమ్మాయి చూసి పాస్ అయింది అని చెప్పేసి చెప్పగానే వాళ్ళ టీమ్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫైనల్లీ మన టీమ్‌లో ఒకరు హుయిషు కల నెరవేరింది. తను ఎప్పటినుండో స్పోక్స్ పర్సన్‌కి ఆ ఆఫీస్‌లో సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్‌గా వర్క్ చేయాలనుకుంది. తన కల నెరవేరిందని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కన్ఫర్మ్‌గా మనందరం పార్టీ చేసుకోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళందరూ బయటికి వెళ్ళగానే హుయిషు మన సాయియన్‌కి టెక్స్ట్ చేయాలనుకుంటుందనమాట. సో, నేనేమి స్పెషల్ ట్రీట్‌మెంట్ ఏమి నాకివ్వలేదు కదా! మీ వైఫ్ అన్నట్టుగా నేను నా స్కిల్స్‌తోనే పాస్ అయ్యానా అని చెప్పేసి తనకు డౌటొచ్చి, ఆ విషయం అడగాలనుకుంటుంది. బట్ అడగలేకపోతుంది. టైప్ చేస్తుంది. ఇంకా బ్యాక్ స్పేస్ ఇచ్చేసి డిలీట్ చేస్తూ ఉంటుంది. బట్ అనుకోకుండా తను లవ్ సింబల్ ఎమోజి పెడుతుందనమాట ఒకటి. ఎమోజి వెళ్ళిపోగానే ఓరి నాయన! ఇలా జరిగిందేంటి? నేను అనుకోకుండా పెట్టేసాను ఇది. ఇప్పుడు ఏమనుకుంటాడేంటో సాయన్ అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది. ఇంకో పక్క సాయన్ మీటింగ్‌లో ఉంటాడనమాట. సో, అప్పుడే మిస్టర్ కాంగ్ ఆ మీటింగ్‌లో ఏం చెప్తూ ఉంటాడంటే, సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్స్‌కి మనం మెసేజ్ పెట్టేసాము ఎవరు పాస్ అయ్యారో. వాళ్ళందరికీ వెల్కమ్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తే చాలు కదా! అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సాయి నా మెసేజ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. హుయిజు ఏంటి నాకు లవ్ సింబల్ పెట్టడం ఏంటి అని చెప్పేసి. మిస్టర్ కాంగ్, సాయన్ మీరిక్కడే ఉన్నారా? కొంచెం నేను చెప్పేది వినండి అంటే, విన్నాను. మీరనేదేంటి సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రిటర్స్‌కి డిన్నర్ పార్టీ కాదు. ఫోటోస్ మంచిగా రావాలి. వీకెండ్ అందరూ ఫ్రీయే కదా! అందరం బయటికి వెళ్తున్నాం. ఒక ప్లేస్‌కి రెడీగా ఉండండి అన్నట్టు చెప్తాడు. వాళ్ళందరూ ఆ మాట విన్నాక షాక్ అయిపోతారనమాట. ఆ మాట చెప్పేసి సాయన్ బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హమ్మయ్య! టీమ్ అంతా టీమ్ ఔటింగ్‌లా ఉంది. బయటికి వెళ్తున్నాం. ఎన్నాళ్ళ తర్వాత అని చెప్పేసి. సాయన్ బయటికి వెళ్ళగానే చాలా సిగ్గుపడుతూ ఇప్పుడేం రిప్లై ఇద్దాం అని చెప్పేసి కంగ్రాచ్యులేషన్స్ పాస్ అయినందుకు అన్నట్టు టెక్స్ట్ చేస్తాడు. ఆ మెసేజ్ చూసి హుయిజు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం సాయి అని వాళ్ళ టీమ్‌కి తెలీదు కదా! హుయిజు వాళ్ళ టీమ్‌లో జాయిన్ అవుతుంది కాబట్టే బయటికి వెళ్దాం అన్నారని. పాపం వాళ్ళందరూ వాళ్ళ కోసం అనుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో సాంగ్యూ, యూరి ఇద్దరు కార్‌లో వెళ్తూ ఉంటారు. మన సాంగ్యూ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాడు కదా! హెచ్‌బీసీ న్యూస్ ఛానెల్‌లో. సో, దాని గురించే ఆర్ఫనేజ్ దగ్గరికి వాళ్ళు వెళ్తారనమాట. చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ చెప్పాడు కదా! ఆర్ఫనేజ్ పక్కన ఒక విల్లా ఉంది. అందులో చిన్న పిల్లాడితో ఆడుకున్నాను. అతను ఒక పని చేశాడని చెప్పి ఆ ప్లేస్‌కే వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళడానికి అక్కడంతా ఫెన్సింగ్ ఉంటే దాన్ని ఎలాగోలాగా దాటుకొని వెళ్తారు ఇద్దరు కలిసి లోపలికి. లోపలికి వెళ్ళగానే యూరి ఏమో షూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్యూ చిన్నప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకుంటాడు. అసలేం జరుగుతుందంటే అతను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పిల్లవాడు ఉండేవాడనమాట మాస్క్ పెట్టుకొని. అతను డైలీ సాంగ్యూతో ఆడుకుంటూ ఉండేవాడు. బట్ ఒక్కరోజు నేను ఒక కొత్త గేమ్ ఉంది ఆడదామా అంటే సాంగ్యూ ఏంటి అని అడిగితే ఆ పిల్లవాడు ఇలా చెప్తాడు. నా దగ్గర నైఫ్ ఉంది. ఈ క్యాట్‌ని చంపేద్దామా అన్నట్టు చెప్పేసి తోక కట్ చేస్తాడనమాట. అది చూసి సాంగ్యూ చాలా భయపడిపోయి అక్కడి నుండి పారిపోతాడు. ఆ సంఘటనే అనమాట. పైగా ఆర్ఫనేజ్‌లో కిడ్స్‌ని అడాప్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది మిస్ అయ్యారని చెప్పేసి సాంగ్యూకి తెలుస్తుంది. అతను యూట్యూబ్ ఛానెల్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఎలా అయినా సరే ఈ క్రైమ్‌ని రివీల్ చేయడానికే ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇలా ప్రోగ్రామ్ చేసి ఎలా అయినా ఈ కేస్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడంతా చెక్ చేసుకొని, షూట్ చేసుకొని ఇకిద్దరు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతారు. కార్‌లో వెళ్ళేప్పుడు యూరి ఇలా చెప్తుందనమాట. నేను మీకొక విషయం చెప్పాలి. ఒకసారి స్పోక్ పర్సన్ సాయి అని కాల్ చేసినప్పుడు, మీరు చిన్నప్పుడు ఆర్ఫనేజ్‌లో పెరిగారని ఆ నేమ్ కూడా చెప్పేసాను. ఏమనుకోవద్దు మీ గురించి అడిగినప్పుడు అంటే, నా గురించి అడిగాడా అన్నట్టు క్వెషన్ చేస్తే, అవును అన్నట్టు చెప్తుంది. అప్పుడే తను ఫోన్ చూసుకొని గట్టిగా అరుస్తుంది. ఏమైందని చెప్పేసి సాంగ్యూ అడిగితే, యూరి నీకు తెలుసా హుయిజు ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ఇంటర్‌ప్రెటర్‌గా సెలెక్ట్ అయిందంట. ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఉంటుందా? నాకు చాలా హ్యాపీగా ఉందన్నట్టు తనతో చెప్తుందనమాట సాంగ్యూతో.
హుయిజు సెలెక్ట్ అయింది కాబట్టి సాయం తనకి ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఒక సూట్ గిఫ్ట్ చేద్దామని హుయిజుని ఆ రోజు ఈవినింగ్ ఒక ప్లేస్‌కి రమ్మని చెప్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ సేల్స్ గర్ల్ మీకోసమే వెయిట్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ ఆఫీస్‌లో ఇంటర్‌ప్రెటర్‌గా సెలెక్ట్ అయ్యారంట కదా! మీకోసం ఒక సూట్ ప్రిపేర్ చేసాం ఎస్పెషల్లీ మీకోసమే. దీన్ని ట్రై చేస్తారా అని చెప్పేసి దాన్నిస్తారనమాట. హుయిజు ఇక లోపలికి వెళ్లి ట్రై చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్‌లో తన సిస్టర్ ఉంది కదా! హాంగీనా కూడా సేమ్ అదే షాప్‌కొస్తుందనమాట. తను ఇంకో డ్రెస్ చూసి అది ట్రై చేస్తుంది. అది ట్రై చేసి చూసుకొని హాంగీనా అట్లు డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్‌కి వెళ్తుంది. ఇటుపక్క మన సాయూనేమో ఇంకో రూమ్ నుండి అప్పుడే బయటకొస్తుంది హుయిజు. ఆ సూట్ చేంజ్ చేసుకొని బయటికి రాగానే అక్కడ సేల్స్ గర్ల్ అయితే మీకు చాలా బాగా సూట్ అయింది మేడం. సూపర్‌గా ఉంది తీసేసుకోండి అన్నట్టు చెప్తుంది. ఇంతలో సాయన్ అక్కడికొస్తాడనమాట. సాయన్ తనని చూసి నిజంగా చాలా బావుంది. దీన్ని తీసుకుందాం ప్యాక్ చేయండి అన్నట్టు చెప్తాడు. అక్కడ బొమ్మకి ఇంకొక డ్రెస్ కూడా వేసుంటుందనమాట. ఏదైతే హాంగీనా ట్రై చేసిందో అదే డ్రెస్ ఇంకొక సైజ్ ఆ బొమ్మకుంటే, మన సాయన్ అది అబ్జర్వ్ చేసి, "ఈ డ్రెస్ కూడా బావుంది. ఒకసారి ట్రై చేస్తావా?" అంటే హుయిజు, "లేదు నాకు నచ్చలేదు. అది నాకు సూట్ అవ్వదు. వదిలేసేయండి వెళ్ళిపోదాం" అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు. ఆ షాప్‌లో హాంగీనా వాళ్ళిద్దరిని చూడదనమాట. సో, ఇద్దరు దారిలో వెళ్ళేప్పుడు సాయ్యో "నా డ్రెస్ చాలా బావుంది. ఎందుకలా అన్నావంటే" హుయిజు టైప్ చేసి, "అది నాకు సెట్ అయ్యే డ్రెస్ కాదు. వదిలేయమని చెప్పాను కదా!" అన్నట్టంటే, "మరి నీకు సెట్ అయ్యే డ్రెస్ ఏంటి? అదిగో ఆ షాప్‌లో ఒకటి కనిపిస్తుంది. అది బావుంది కదా!" అన్నట్టు చూపిస్తే, హుయిషు బావుంది అన్నట్టు చెప్తుంది. ఇద్దరు ఆ షాప్‌లోకి వెళ్తారనమాట. హుషి ఇక్కడ డ్రెస్ ట్రై చేయడానికి ట్రయల్ రూమ్‌కి వెళ్తుంది. ఇంకో పక్క సాయూనేమో డోజే కాల్ చేస్తే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. డోజే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాడనమాట. అదేంటంటే 406 ఎవరో కాదు ఆ కిడ్నాపర్ ఎవరైతే మీకు ఫోన్ చేస్తున్నారో అతను ఒక ఉమెన్ మనం అనుకున్నట్టు మేల్ కాదు. వాయిస్ మాడ్యులేషన్ వల్ల అది మేల్ వాయిస్‌లా వినిపిస్తుంది. బట్ యాక్చువల్‌గా మాట్లాడేది ఒక ఉమెన్ అన్నట్టు చెప్తాడు. ఆ మాట వినగానే సాయూన్ ఒక్కసారిగా షాక్ అవుతాడనమాట. మనం ఎలా అయినా అతన్ని పట్టుకోవాలి. అతని లొకేషన్ ట్రేస్ చేయడానికి ట్రై చేయండి అన్నట్టు చెప్తాడు. ఇంతలో మన హుయిజు ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొస్తుందనమాట ట్రయల్ రూమ్ నుండి. హుయిజుని అలా చూడగానే సాయూన్ అయితే ఎంత బావుందని చెప్పేసి తనని అలానే చూస్తూ ఉంటాడు. హుయిజు దగ్గరికి వెళ్లి ఎప్పుడు చూసినా నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటావు. ఇంకెప్పుడు అలా చేసుకోకు. నువ్వు చాలా బావున్నావు. ఈ డ్రెస్ మనం తీసుకుందాం అన్నట్టు చెప్తాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటే మన హాంగీనా ఉంది కదా! ఆ షాప్ బయట నుండి వాళ్ళని చూస్తూ ఉంటుందనమాట. ఫైనల్లీ హాంగీనా వాళ్ళిద్దరిని చూస్తుంది. చూసేసి తను వెళ్ళిపోతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.